నా పేరు దండోత్ నరేంద్ర స్వామి. నేను సి సెక్షన్. నాకు కూడా మ్యారేజ్ అయింది. నాకు పాప బాబు. నేను బీటెక్ చేశాను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో. ఇప్పుడు ఎలక్ట్రికల్ గ్యాస్ ప్లాంట్లో పనిచేస్తాను నెల్లూరులో. థ్యాంక్ యూ. నాకు ఒకసారి పెళ్లి చేశారు, ఇంకోసారి అడిగాను కానీ ఒప్పుకోలేదు. అయితే నాకు ఇద్దరు అబ్బాయిలు. నేను గోద్రేజ్ ఆయన్స్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. నేను కూడా 10th క్లాస్ సి సెక్షనే. నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. బాబు 10th చదువుతున్నాడు తిరుమలలో, పాప 6th స్టాండర్డ్. నేను డిఫార్మసీ కంప్లీట్ చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ల్యాబ్ టెక్నీషియన్ చేశాను. ప్రస్తుతం మా వారి షాప్ అకౌంట్స్ అన్ని నేనే చూసుకుంటున్నాను. నా పేరు కేతా తులసి. నా పేరు కేతా తులసి. అది అమ్మ వాళ్ళ ఇంటి పేరు. 10th క్లాస్లో కోడి తులసి. నేను కూడా 10th సి సెక్షన్. నాకు ఇద్దరు అబ్బాయిలు. నాకు వర్కర్స్ సార్ అంటే చాలా భయం. ఈ టైం కోసం చాలా వెయిట్ చేసాం 18 years నుంచి. దీని వెనకాల చాలా మంది కృషి ఉంది. ఎవరు? పద్మ, అరుణ, అయినా సురేష. సారీ, ఎవరి పేర్లైనా మర్చిపోయి ఉంటే. ఇంకా నాకు ఎవరి పేర్లు గుర్తు రావట్లేదు. నేను హౌస్ వైఫ్ అండి. మా ఆయన థర్మెక్స్ కంపెనీ కన్స్ట్రక్షన్ హెడ్. ఇంకా మేము ప్రజెంట్ ఇప్పుడు పూణేలో ఉంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. సురేంద్ర. నేను ల్యాబ్ టెక్నీషియన్ చేశాను. ఏరియా వెటనరీ హాస్పిటల్ నిడదవోడులో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను 10th సి సెక్షన్. నేను హౌస్ వైఫ్. నాకు పాప బాబు. ఎవరు ఓవరాక్షన్ చేస్తున్నాడు చేయడానికి? కృష్ణమోహన్. నాకు రత్నకుమార్ సార్ అంటే చాలా భయం. పూర్వం విద్య నేర్పించిన బట్టి గురువులకి పాదాభివందనాలు. ఇక్కడికి వచ్చిన నా తోటి ఫ్రెండ్స్ అందరికీ ఈ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి అందరూ చెప్పే విషయమే కదా, ఈ పాత విషయం ఏంటి అని అనుకోవద్దు. మనకి అమ్మా నాన్న జన్మనిస్తే గురువులు విద్య నేర్పి మనకు బ్రతుకుదేవులు నేర్పుతారండి. నాకు ఈ రోజున ఈ స్థాయిలో నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు గర్వంగా నిలబడడానికి మా సార్ గారు అక్కడ ఉన్నారండి, వరప్రసాద్ సార్ ఇక్కడ ఉన్న అందరూ సార్లు నాకు ఇది చదువు చెప్పిన వాళ్ళే. అయితే వరప్రసాద్ సారు నేను 10th క్లాస్లో బాగా స్ఫూర్తిగా చదువుకోకుండా వీధులంటే తిరుగుతుంటే నా గురించి తెలుసుకుని నాకు అతను ప్రోత్సాహం ఇచ్చి చదువుకోవడానికి ఎంతో కృషి చేస్తారండి. అలాగే నాగలక్ష్మి మేడం గారు కూడా నాకు ఎంతో కృషి చేసి నేను అందరూ 10th ఫెయిల్ అయిపోతానంటే రత్నకుమార్ సార్ గారు ఒకరు 10th పాస్ అవుతారని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి 10th క్లాస్ పాస్ అవ్వడానికి కృషి చేస్తారండి 2004-2005లో. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివానండి. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కరెస్పాండెంట్లో చేశాను. ఇప్పుడు MA తెలుగు లిటరేచర్ చేస్తున్నానండి. నేను ప్రజెంట్ వాలంటీర్గా చేస్తున్నాను. జగనన్న వాలంటీర్ పోస్టులో 50 మంది కుటుంబాలకి ఇచ్చేస్తున్నాను. అందులో నాకు జాబ్ కొనసాగిస్తున్నానండి. ఇక్కడికి ఈ సమయం ఇచ్చింది మీ అందరికీ థ్యాంక్స్. మ్యారేజ్ అయింది, ఒక పాప.
నాకు నాలెడ్జ్ మారంగా చాలా భయం నాకు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో అసలు గోడకి కూడా కొట్టారు. అప్పుడు నాకు తెలియక మా నాన్నగారు దిగి వచ్చారు. అప్పటి నుంచి ఆడగానే నాకు చాలా భయం. అప్పటి నుంచి ప్రజెంట్ నేను సొంతంగా ఎలక్ట్రీ ఫ్యాక్టరీ నడుపుతున్నాను. ఎనలిటికల్ కెమిస్ట్రీ చేశాను. నాకు ఒక పాప బాబు. సో నేను ఇప్పుడు హైదరాబాద్లో సాయి లైఫ్ సైన్సెస్లో ఎనలిటికల్ డిపార్ట్మెంట్లో ఎనాలిసిస్ వేరంటీ మేనేజ్మెంట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. జ్యోతి, శివశంకర్ చేస్తాం. నాకు బాబు పాప. మా హస్బెండ్ షూటింగ్లో చేస్తారు కెమెరా ఫోకస్ వల్ల. మాకు బాబు పాప. శివగణేష్ కోడిపాటి మ్యారేజ్ అయింది. అమ్మాయి అబ్బాయి నాకు. నేను చేసే వర్క్ లోకల్ అన్నాను. డైరీ ఫామ్ ఉంది, డైరీ ఫామ్. ఇద్దరు అబ్బాయిలు. నేను 10th ఏ సెక్షన్. సెక్షన్లో చదివాను. మా ఇంటర్ పేరు శ్రీనివాసు. మా నిజామాబాద్లో ఉంటాం. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు 6th క్లాస్. అవును సార్, ఫ్రీ. తెలంగాణ బార్డర్ వరకు ఫ్రీగానే వచ్చాను నేను. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇక్కడ కూడా ఫ్రీగానే తెలియచ్చు, చెప్పలేను. 10th సెక్షన్. రోల్ నెంబర్ నాకు కూడా గుర్తుంది, ఎవరైనా గుర్తుంది చెప్పచ్చు. థ్యాంక్ యూ. నాకు మ్యారేజ్ బాబు లోకల్ సత్యాగర్. మాది చిక్కాల. అది చిక్కాలనే ఉంటున్నాను. నేను అంగన్వాడీ టీచర్ కింద జాబ్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు అయితే ఇంటర్, పాప 10th సార్. హోటల్ ప్లస్ హిందుస్థాన్లో సేల్స్ మ్యాన్గా చేస్తున్నాను. నాది సి సెక్షన్. రోల్ నెంబర్ 5 నాది. మా హస్బెండ్ పేరు ప్రవీణ్ కుమార్. ఆయన ఏబిఎన్ రిపోర్టర్. మాది నేను 10th సి సెక్షన్. మా హస్బెండ్ ఏమొచ్చి దడాల వెంకటరమణ. మాది లవ్ మ్యారేజ్. ఇద్దరు ఇక్కడే చదువుకున్నాం. నాకు ఇద్దరు పాపలు, ఒక పాప 3 years, పాప 6 years. నేను బీఈడీ చేశాను. ఇక్కడ ఎస్విఆర్కే స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. మ్యారేజ్ అయింది. బాబు, ఇద్దరు బాబులు. చంద్రపూడిలో మెకానికల్ దాంట్లో సూపర్వైజర్. ఆర్డేజ్ ఇద్దరు. నాకు ఇద్దరు పాపలు. నాకు ఇద్దరు పాపలు. ఇక్కడే జాకీర్ భాయ్. నాది లవ్ మ్యారేజే. కళ్యాణ్ భాయ్. మరి 10th టీ సెక్షన్, రోల్ నెంబర్ 5. నాకు మ్యారేజ్ అయిందండి. మా ఆయన ఫార్మర్. నాకు ఇద్దరు పిల్లలు. నేను ఎంజాయ్ చేసినందుకు మా పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలని మా పిల్లలు ఇద్దరిని ఇక్కడే చదివించాను. పెద్ద అబ్బాయి 10th అయిపోయింది ఇక్కడే, ఎంత సెకండ్ ఇయర్ రాజమండ్రిలో చదువుతున్నాడు. చిన్న అబ్బాయి ఇప్పుడు 10thలోకి వచ్చాడండి. ఒకటి సార్ దయ వల్ల మా అబ్బాయి చాలా కుదురుగా చదువుతున్నాడు. 10th ఏ సెక్షన్ అండి ఇప్పుడు మా అబ్బాయి. నాకు బాక్స్ బాగా వచ్చినాయండి. 10thలో బాగా చదువుకుని మంచి జాబ్ చేయాలని ఉండేది. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల 10th తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మీ అందరినీ ఎలా కలిసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నా స్వయం దృష్టిలో నేను ఇంట్లోనే స్టిచ్చింగ్ వర్క్ చేస్తున్నాను. నేను హౌస్ వైఫ్. కళ్యాణ్ కుమార్ నా పేరు. 10th ఏ సెక్షన్ నాది. రోల్ నెంబర్ మర్చిపోయాను. నేను తణుకులో కేఎస్ లిఫ్ట్స్ అని చెప్పి బిజినెస్ పెట్టుకున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు నాగలక్ష్మి. నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్ కింద చేస్తున్నాను. ప్రజెంట్లీ రాయచూరులో చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు బాబులు. ఓకే, థ్యాంక్ యూ. శిరీష. నేను బీ సెక్షన్, 10th క్లాస్ బీ సెక్షన్. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను కొవ్వూరు ఏబిఎన్ కాలేజ్లో. దెన్ జాబ్ చేశాను గ్లాండ్ ఫార్మాలో యాజ్ ఏ కెమిస్ట్గా వర్క్ చేశాను 2 years. తర్వాత మ్యారేజ్. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. పాప ఎల్కేజీ చదువుతుంది, చిన్న పాప 1 year.
సాఫ్ట్వేర్ ఎంటర్ అవుదామని ఇంకా 1 month కోర్స్ ఉంది, అది ఇంకా ఫినిష్ చేయాల్సి ఉంది. మేము ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నామండి. నా పేరు వెంకటలక్ష్మి, నేను సి సెక్షన్. నాకు బాబు పాప, నేను హౌస్ వైఫ్. తున్లో ఉంటున్నానండి. పాప యూకేజీ, బాబు 3rd year. బ్యాంక్లో జాబ్ చేస్తారండి, క్యాషియర్. నేను ఎంబీఏ ఎంకామ్ చేశాను. నేను ప్రజెంట్ ఇప్పుడు కాలేజీలో లెక్చరర్ కింద చేస్తున్నాను. నాకు 9 years ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పటికి నేను 9 years నుంచి పిల్లల్ని చూస్తున్నాను. అంటే మనం చేసే అల్లరి ఎలా ఉంటుందో మనం ఆ టైంలో సార్లు అలా చేశారు, కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అండి. మనం సార్లకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఆ రెస్పెక్ట్ పిల్లల్లో లేదండి. అసలు ఎగ్జామ్ రాసి వచ్చేసిన తర్వాత సార్కి మన పేపర్ చూపిస్తే ఆ ఫీలింగే వేరు. అసలు ఇప్పుడు ఆ ఫీలింగ్ అనుభవించే ఒక స్టూడెంట్ కూడా లేడు. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్నాను. ప్రజెంట్ వైజాగ్ లాస్ట్ ల్యాబ్లో కెమిస్ట్రీ వర్క్ చేస్తున్నాను. అమ్మారు హైదరాబాద్లో ఉంటున్నా. మ్యారేజ్ అయింది, వచ్చిన బాబు 2 years బాబు. మా హస్బెండ్ కూడా హైదరాబాద్లో వర్క్ చేస్తారు, సీజీఎస్లో. ప్రజెంట్ నేను బ్రాడరీస్లో ప్రాసెస్ లీడ్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. రోజు నాకు పెళ్ళయింది, ఇంకా పిల్లలు లేరు. నేను హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో టెక్నీషియన్గా చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఒక బాబు బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేస్తాను. నేను 10th C సెక్షన్. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. నేను విజన్ రైస్లో క్యూసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నేను చాగలే, లోకల్లోనే ఉంటాను. నేను లోకల్ బాయ్ని. బాబు ఆంధ్ర సోర్స్లో వర్క్ చేస్తున్నాను, సీనియర్ ఎంప్లాయీగా. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। It's a family party. సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే నైట్ నైన్ బక్కర్లే
party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ మీటే చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుండి సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందరినీ రమ్మందా సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి ABCD చాలండి anybody can dance అండి. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట ఏ ఆనందమంటే
బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలే